గమ్మత్తిగా ఉంటది. గమ్మత్ టీవీలో ఉంటది. గమ్మత్ టీవీలో చూడగలరు. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మత్ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడు మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య మాతలింగయ్య, నన్ను ఒక 5 గడియలు ఆవిరి కాపాడండి కదా మీరు. ఎవరయ్యా ఏమన్నాళ్ళు ఏమో అన్నయ్య అంటుంది, చెల్లి అంటుంది, ఏంది ఎవరమ్మా మీరాలు ఎందుకు వచ్చినారు? ఎవరమ్మా మీరాలు ఎందుకు వచ్చినారు? ఎవరమ్మా మీరాలు ఎందుకు వచ్చినారు? ఎవరమ్మా మీరాలు ఎందుకు వచ్చినారు? జై శ్రీ రేణుకాదేవికి. అమ్మ మీరు అన్నయ్య అంటే నేను చెల్లి అంటున్నా కానీ అన్నయ్య అంటున్నాం, చెల్లి అంటున్నాం. మరి మీరు ఎవరు, ఏం కదా మీరు మహారాణులు ఎక్కడ ఉన్నారు? మరి మీరు ఎవరు కావచ్చు? జయ శ్రీ జమేశ్వరుడికి. అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, అయ్యో నా పేరు రేణుకానయముతో అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, నా పేరు రేణుకానయముతో అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, అయ్యో నా కొడుకు బాగా పుట్టాలని కొద్ది అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, నా కొడుకు బాగా పుట్టాలని జయ శ్రీ జగన్మోహనుడికి. మాతలింగయ్య, నా కొడుకు పెట్టే బాధలకు భరింపజాలకు వచ్చినాను. నా పేరు రేణుకాయ అని అందరు కదా. అమ్మా ఎవ్వరో మాకు శ్రీ రేణుకాదేవికి. నీ కొడుకు ఎవ్వరో మాటే కలేదమ్మ, నీ కొడుకు ఎవరో మాటే కలేదమ్మ, నీ కొడుకు విన్నవించుడు గాని మీరు తెలుమా? నీ కొడుకెవరో మీరెవరో మరి ఇప్పుడు మీకు ఏం కావాలి? వీడికి వచ్చి మమ్మల్ని ఆదరించు అది అంటే మరి వీడికి ఏం కావాలి మీకు ఇప్పుడు? జయ శ్రీ జగన్మోహనుడికి. అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, నల్లని వాడు నామాలవాడే అన్నయ్య ఓ మాతలింగ, ఆగేను సస్సు అయ్యో నల్లని వాడు నామాల మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, పార్వతి మనమాడు పరిశరముడు రా అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య జయ శ్రీ జగన్మోహనుడికి. జై అన్నయ్య చెల్లెమ్మ నా కుమారుడైన పరశురాముడే అందరు, ఆ యొక్క పార్వతి మనవడైన పరశురాముడే అని అందరు కదా.
అతడు పెట్టే బాధలకు భరింపచాలక ఎక్కడ చోటు దొరకక తిరుక్కుంటూ నీ వద్దకు వచ్చినాను. శ్రీ రేణుకాదేవికి ఇంట్లో చోటు లేదు తాటి ఆకుల గుడిసె ఇంట్లో చోటు లేదు గుడిసే ఇంట్లో చోటు లేదు తాటి ఆకుల గుడిసె లేదు తాటి పరుల గుడిసే ఇష్టమైనడు గుడిసె ఇంట్లో చోటు లేదు తాటి ఆకుల గుడిసె ఆ ఇంత చూస్తే తాటి కాదు గుడిసే ఏడు కమ్మల గుడిసే గుడిసే దెబ్బ కొడితే వడిసే నువ్వు వేడు ఉంటావు వీడ మళ్ళీ ఒకటే మంచం పట్టా మాకు ఒకటే మంచం పడుతుంది ఆ మంచంలో సగం మంచం సరిపోతుంది మాకు. నిన్ను నేను జాలి అవి ఎలా ఉంటాయి నచ్చిన దగ్గరికి వెళ్ళిపో. ఎలా అవుతాయి ఇక్కడ అడ్డు, ఇక్కడ అడ్డు. అద్దా. పదినారో మాతలింగమ్మ పదినారో మాతలింగమ్మ 5 గడియలు నన్ను ఆదరించమ్మ పదినారో మాత 5 గడియలు 5 నిమిషాలు 5 గడియలు నన్ను పదినారో మాతలింగమ్మ పదినారో మాతలింగమ్మ నా మీది సొమ్మును నీకిస్తానమ్మ పదినారో మాతలింగమ్మ పదినారో మాతలింగమ్మ పదినారో మాతలింగమ్మ పదినారో మాతలింగమ్మ నేనంటే సీరియలు నీకిస్తానమ్మ పదినారో మాతలింగమ్మ పదినారో మాతలింగమ్మ జయ శ్రీ జగన్మేశ్వరుడికి జయ వదిలే మాతలింగమ్మ నా మీది సొమ్ములన్నీ నీకు ఇస్తాను నేను కట్టుకున్న సీరలు నీకు ఇస్తాను నన్ను ఒక 5 గడియలు కాపాడండి. అమ్మా రేణుకమ్మ అమ్మా రేణుకమ్మ 5 నిమిషాలు కూడా లేదు. మాకు చీపురు పెట్టుకున్నామంటే కూడా తాగలేదు తల్లి. అమ్మా రేణుకమ్మ నువ్వు ఇంత మాత్రం బతిమాడుతున్నావు కాబట్టి మాది తాడి ఆకుల గురించి నువ్వు చూస్తున్నావు కాబట్టి నీ బుద్ధుంటే మాత్రం ఈ లందలో ఉండు తల్లి. అన్నయ్య ఆ యొక్క సోలపు చింతల కింద అది ఉన్నది ఏంటిదంటారు? లంద లంద లందగోళం. లందగోళంలో ఇష్టమైతే ఉండు. ఆ లందగోళములో ఒక 5 గడియలు నన్ను కాపాడండి కదా. సరేనమ్మా తోలు నానెత్తాం అన్ని ఎత్తాం ఆసనం ఉంటుంది మరి ఒక్క నిమిషం మేము ఇద్దరం అనుకోవద్దు మా బిడ్డ మేము మీరు అనుకోండి. నేనైతే ఏదైనా ఆశపడి సీరియల్ సొమ్ములకు నువ్వు ఆశపడదు అంటే మళ్ళీ పరిసరం కూడా వాడు వచ్చి నువ్వు ఈడుందిరా ఆడుందిరా నువ్వు ఆడబడి మళ్ళా నన్ను మళ్ళా నీతో నాకు నువ్వేదో నాటకం ఆడుతున్నావు ఇక్కడ అద్దెద్దు ఇప్పుడు అవి నేను కట్టుకున్నా నేను చెప్పి అద్దెద్దు నేనే అద్దాను మీసాలో పెద్దగా ఉన్నాయి భయం పెద్దగా ఉంది. నాకు ఆ సీరియల్ కట్టుకున్నా చేసి వాళ్ళు వచ్చి మళ్ళీ ఏం కాదు కాంప్రమైజ్ గారి అనుకోండి మీరు 5 నిమిషాలు 5 గడియలు నువ్వేమన్నా చేసుకో నాకు అవసరం లేదు ఆ సొమ్ము ఏదేం పోతున్నారు గతగాదు భార్య భర్తలు అన్నప్పుడు మంచిగా అనుకోని అదే మనకు కూడా వస్తుంది కావచ్చు. ఎట్లా మరి వెనకొచ్చే చూసుకుంటావా వెనకొచ్చే చూసుకుంటావా 2 గడియలు ఉంచుతుంది 2 గడియలు నాకు తెలియదే లందలు ఉన్న నగలు తీసుకొని వాళ్ళ అందరూ ఉండు. సరే సరే అమ్మా ఇది సొమ్ము అంతా సొమ్ము అంతా ఎట్లా హుషారు పడుతుంది నీకు కూడా వస్తాయి ఏమో నీ లింగికి ఎట్లా సోకు ఉందో బిడ్డ గిట్ట చేసుకుంటే మరి నీవన్నీ గొంగరని ఏ గొంగరెడ్డి నా గొంగలు కట్టుకుంటే మళ్ళీ వాళ్ళు వచ్చిన గొంగలు తీసుకొచ్చి కొడతాడు. మంచి మంచి అలాగే నాకు అవసరం లేదు. చూడు అది అంతే నువ్వేమన్నా చేసుకో చెప్పకే చెప్పకే అంటే ఆ గుడిసెలు ఎడ పెడతావు అవి చెప్పకే గుడిసెలు ఎడ పెడతావు అది చెప్పకే మరి నాకు ఈ మా ఇంట్లో బీరో పెడితే కానీ పైసలు తీసుకోరు
తీసుకోరు ఫస్ట్ తీసుకోరు పోతున్నా పట్టుకొని చూడు సంతోషం మాతకి మొగలు ఎట్లా పోతుంది కానీ నగలైతే కావాలి శ్రీ జమలింగేశ్వరుడికి అన్నయ్య మాతలింగయ్య అయినా మీరు నా సొమ్ములు ఇచ్చాను కానీ ఒకవేళ నా కుమారుడు దెబ్బన నా అడుగు జాడలు పట్టుకుని వచ్చిందంటే అతడా తప్పకుండా వస్తాడు. వచ్చిన చో నా జాడ చెప్పకండి, నాకు తెలియదనండి. నా జాడ చెప్పకండి. తెలియదంటే బాగా అడుగుతాడు, గట్టిగా అడుగుతాడు. మరి గట్టిగా అడిగినా చెప్పకండి. అంతేనా? ఎన్ని ఒట్లైనా పెట్టుకోండి, కానీ మీ చిన్న కత్తి చిన్న అరే పెద్ద అరే తోడు పెట్టుకోవాలి. అంతేనా? ఒక మీ బిడ్డ పోసవ తోడు మాత్రం పెట్టుకోకూరి. పెట్టుకుంటే ఏమైతే ఇక తర్వాత ఎన్ని ఒట్లైనా పెట్టుకోండి. పెట్టుకుంటే అది మీకు మంచిది కాదు కదా నాయన. అన్నయ్య ఆయనతో ఉన్నప్పుడు మరి నాగే చిన్నోడుగా ఏం కాదమ్మా, నీకేం కాదు. శ్రీ జమలింగేశ్వరుడికి అన్నయ్య నేను ఆ యొక్క లందగోలు జాగుంటాను, కానీ మీరు నేత్రములు మూసుకోవాలి. ఆ యొక్క నేను వాళ్ళ దుంకినప్పుడు ఆ యొక్క గుమ్మితోటి పొగ వస్తుంది, మీరు చూసినట్టయితే మీ నేత్రములు పోతాయి. అందుకే కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోమంటే రాజకీయ మధ్య లేదు. మన సంగతి యొక్క మనం బుద్ధుడు మనం బుద్ధుడే. శ్రీ జమలింగేశ్వరుడే నా తండ్రి రావయ్య నన్ను రక్షించే భారము నీదయ్యా. నా తండ్రి రావయ్య శివుడా నన్ను రక్షించే భారము నీదయ్యా. నా తండ్రి రావయ్య శివుడా నన్ను రక్షించే అయ్యో నిన్నే నమ్మితి జంగమయ్యా, వేగ నన్ను బ్రోగయ్యందు రావయ్యా. నిన్నే నమ్మితి జంగమయ్యా వేగ జయ శ్రీ జమలింగేశ్వరునికి, జయ శ్రీ జమలింగేశ్వరునికి. తెలిసినవే పొగలు ఎంత పొగలింది. చింతలు చింతలు కోరి నువ్వు మూసుకున్నా అని ఎట్టుకుందా గట మూసుకున్నా పైన. జై రేణుకా మాతకి. పరిశ్రమ శ్రీ జమలింగేశ్వరునికి దేవదేవో దేవ 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 మా దేవ 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 మా దేవ దేవ కనిపించర సర్వేశ్వర స్వామి జగన్నాథ దేవ యుగంలో దుర్గమునిమని పొగడక తరమునా దేవా. ఏమి తెలియని ఎండి వారము మామయ శుభమేలా దేవా. మన తల్లి ఆ యొక్క కొమటి బ్రాహ్మణ వీధుల్లో నుండి ఇప్పుడే ఆ యొక్క విద్వాన శరీరంలోకి వెళ్ళినదట. ముందుగా మన ఆ యొక్క కొమిడి బ్రాహ్మణ వీధుల్లోకి వెళ్దామా? వెళ్దాం. శ్రీ జగజ్జనరేణుక మాత అక్కో అక్కో అక్కామి తమ్ముడ వచ్చిన మొక్క తల్లిని రూపరే అక్క తలుపులు నీయరే అక్క నా తల్లిని రూపరే అక్క అక్క
జగచ్చేది వెనుక మాతాకి చేరా ఈ యొక్క కొమిడి బ్రాహ్మణ వీధుల్లో కూడా ఆ యొక్క మన తల్లి జాగ్రత్త దొరకలేదు లేదు కదా. ఇప్పుడు ఆ యొక్క విల్లివాడ సెల్వలనుడికి వెళ్దామనే శ్రీ జగజ్జేది వెనుక మాతాకి చిన్ని చెల్లెల ఈడ గౌరు నవ్వింటా ఇప్పుడు చిన్ని చెల్లెల ఈడ గౌరు నడువులింటా ఇప్పుడు ఎల్లి రంకులాడి ఎల్లిది అరే పటకారి ఎల్లి ఇంకా బావుగా దండించదమ్ము పటకారి ఎల్లి ఇంకా బావుగా దండించదమ్ము శ్రీ జగజ్జేని రేణుక మాతాకి మా మామతలింగయ్య మాతలింగమ్మ పిలిచినట్టుంది మరి ఏమో పిలిచేది నాకైతే నచ్చలేదు. హో మామా మాతలింగయ్య ఎవరయ్యా మీరు? నేను ఎవరన్నది నీకు చెప్తాను కానీ ముందు ఒక్కసారి మీరు పిలవబడుతుంది మామ అని ఉన్నదే ఒక్క పోరి మా మామతలింగయ్య నా తల్లి జాడలు మీకేమైనా తెలిసినాయా? మళ్ళీ మొదటికి వచ్చింది కదా అంతా ఇప్పుడు ఉల్టా తిరిగింది, ఇట్లా పోయినది మళ్ళీ ఇట్లా తిరిగాడు. అప్పుడు చెప్పలేదా? ఎవరో తెలియదు అంటున్నారా? నల్ల నల్ల ఎవరయ్యా మీరాలు ఎందుకు వచ్చినారో ఎవరయ్యా మీరాలు ఎందుకు వచ్చినారో మీరామే బయట మాకన్నదులు కండే అయ్యో ఎవరయ్యా మీరాలు ఎందుకు వచ్చినారో జగచేరేనుక మాతాకే అయ్యా మీరు ఎవరైనా చూస్తే నల్ల నల్లగుండు కర్రెగుండా వెళ్తే భయం అవుతుందని ఎవరో మీ పేరు చెప్పండి. నేనెవరో తెలియదు, ఎందుకు వచ్చావని అడుగుతున్నావా? శ్రీ జగజ్జన రేణుక మాతాకి నా తల్లి రేణుక నయముగా వినవమ్మ నా అయ్యో నా తల్లి రేణుక నయముగా వినవమ్మ ఎందెందో తిరుగుతూ ఇందు వచ్చి దినమ్మ ఎందెందో తిరుగుతూ ఇందు వచ్చి దినమ్మ నా తల్లి పేరైనా ఆ యొక్క రేణుకా మాత అందరూ ఆమె గురించి ఆమె జాడలకే వెతుకుచున్నాను కదా. రాలేదు మాకు. మీ తల్లి ఎవరే? శ్రీ రేణుకే మీ తల్లి ఎవరయ్యా మా కెరగాలేరయ్యా మీ తల్లి ఎవరయ్యా మా కెరగాలేరయ్యా మీ తల్లి ఎవరయ్యా మా కెరగాలేరయ్యా అయ్యో నిన్ను చూస్తే మాకు గుండె జల్లో మారే అయ్యా ఎవరయ్యా మీరాలో ఎందుకు వచ్చినారో జగశేరేనుగా మాదాకి అయ్యా మీ తల్లి ఎవరు నేను చూస్తేనే గుండె జల్ల ఉంటుంది ఇప్పటికే. దీని ఎవరో తెలియదు అంటున్నారు, మా తల్లి ఎవరో తెలియదు అంటున్నారా? శ్రీ జగచ్చేని రేణుక మాతాకి రేణుక ఎల్లమ్మ నా తల్లి వినరమ్మ రేణుక ఎల్లమ్మ నా తల్లి రేణుక ఎల్లమ్మ నా తల్లి వినరయ్యా రేణుక ఎల్లమ్మ నా తల్లి వినరయ్యా ఎందెందో తిరుగుతూ ఇందు వచ్చి దినమ్మ ఎందెందో తిరుగుతూ ఇందు మామతలింగయ్య నా తల్లి జాడలకై ఎంతో తిరుగుచున్నాను. అవునా? మీ వీధిలోకి వచ్చినా నాకు తెలిసినది. ఊరంతా గట్టుంది, ఒక్క గుడిసె కాడికి వచ్చి మా తల్లి వచ్చిందా? మీకు తెలిసిందే చెప్పండి కదా. నాకు తెలియలేదు, రాలేదు. రాలేదంటురా? రాలేదు. స్వామి మీ తల్లి తెలియదు, మీరు తెలియదు, మాకు ఏ సంబంధం లేదు. మీకు ఏ విషయం తెలియదు? ఏ విషయం తెలియదు మాకు. మా తల్లి కూడా తెలియదు. మీరు తెలియదు, మీ తల్లి తెలియదు. సరే మా తల్లి తెలియదు అంటున్నారు కదా, నీ మెడలో ఆ యొక్క భార్య మెడలో ఉన్న ఆభరణాలు ఎక్కడి? చెప్తా 10 సంవత్సరాలు దుబాయ్ పోయిండు ఎవరు? నా భర్త. 10 సంవత్సరాలు దుబాయ్ పోయి అయితే ఏదన్నా గాని మా ఎర్ర చీర కట్టుకున్నాను నాదంటే మీదే నా బాధ మా కొనుకొచ్చుకున్నాం. అవి ఆమె కట్టుకున్న చీర కూడా మా అమ్మదే. అయింది తెలిసింది అయిపోయింది అయిపోయింది. మీరు అబద్ధాలు ఆడకుండా చెప్పండి. నువ్వే ముందటుండు.
మా తల్లియా కాదా ముందటుండే తెలియదంటున్నారా అది గొడ్డలి ఏం కావాలంటే ఇసురుతే ఆయన తట్టుకోతాం చెప్తారా లేదా అరే మాకు తెలియదా అంటే ఏం చెప్పమంటావా ఏంది తెలియదంటున్నారా శ్రీ జగచ్చంద్రుడ మాతాకి జై ఇంకా దూడే రంగుల తనవో గోరోరి లింగా ఇంకా దూడే రంగు తనవో గోరోరి లింగా గోరోరి లింగా మర్యాదలు వెలుగుమా గోరోరి లింగా మర్యాదగా చెప్తున్నాను అవునా నేనే దొరికిందా నీకెవరు దొరకలేదా ఇప్పుడు ఆ సీర కట్టుకుందాం అది నన్ను మా తమాతలింగయ్య అని కూడా గొడ్లు ఇస్తున్నావు మరి నా తల్లి జాడని చెప్పాను కదా. దాన్ని నడుచుకో చెప్తుంది దాన్ని గట్టిగా నడుచుకో కాబట్టి అదే అయితే నీకు చెప్తుంది అయితే అబుతుకుంటుంది నన్ను నేను కలుగుతున్నావు తెలియదు ఏది గట్టిగానే ఉంది కట్టుకున్నప్పుడు ఏ తెలియదు అంటున్నారా తెలియదు అసలుకే తెలియదు ఆ? అసలుకే తెలియదు ఈ జగజ్జన వెనుక మాత ఆకి ఇన్ని చెప్పినా మీరు వింటలేరు తెలియదు అంటున్నారు ఆ? బిడ్డతో అనకముందే బిడ్డతో బిడ్డతో అప్పుడు ఏమని చెప్పింది పీకింది పీకింది అది పీకింది తెలియదు అంటున్నారు తెలియదు సరే నా యొక్క ఆ తల్లి ఇచ్చిన వస్త్రములు మీ కదా అంటున్నారు కాదు మా తల్లి ఎవరో మీకు తెలియదు అంటున్నారు తెలియదు మీ బిడ్డ ఏదయ్యా స్కూల్కి గుడిసెల ఉన్నది కాదు గుడిసెల సరే మీ బిడ్డ ఉన్నది కదా మీ బిడ్డ మీద ఒట్టు పెట్టుకొని అవన్నీ వస్త్రములను నేనే చేసినా నువ్వు చెప్పు ఒట్టు పెట్టుకోమని నేను వదిలిపెట్టిపోతాను ఎవరు పెట్టుకోవాలి నువ్వు పెట్టుకో నీ ఎందుకు పెట్టుకుంటా అవన్నీ నువ్వు చేసినావు కదా ఈ గొంగ నీదేనా ఈ బట్టలు నీదేనా సరే అవన్నీ నాయి కాదు అవన్నీ నీయే కదా ఒట్టు పెట్టుకో దాన్ని పెట్టుకోమని అది కట్టుకునే అది దాన్ని పెట్టుకోమంటే నేను ముందు నువ్వే పెట్టుకోము కదా హే బట్టే మాట గోరోరి లింగా బట్టి మాట గోరోరి లింగా మర్యాదగా బొట్టు పెట్టుకుంటావా అవి ఎక్కడి జాడ చెప్పుము నాకేది తెలియదయ్యా అని చెప్పిన పడితే నన్నే అవన్నీ నీ అయితే బొట్టు పెట్టుకోమరా దాన్ని పెట్టుకోమాను నన్నే పెట్టుకోమంటే నేను పొద్దుగా లేచి అటు ఇటులో పోతే అది గుడిసెక్కడ అదే ఉన్నది అంటే ఇప్పుడు ఇంత పైసలు ఉన్నాయి కొనుకొచ్చుకున్నాను అనుకుంటున్నా నాకేమరక నీ భార్య మీద ఒట్టు పెట్టుకొని ఇవన్నీ నేనే తీసుకొని వచ్చానని చెప్పు నేను వదిలిపెట్టి ఇక్కడ నుండి వెళ్ళిపోతా ఏ ఇంట్లో అయినా పెట్టుకో బయట లేరా మనకు పెట్టుకో పీక్ నేను ఇంత నేను అప్పుడేమని చెప్పింది మరి బొట్టు పెట్టుకుంటావా పెట్టుకోవా పెట్టుకోను మాటలేలా మర్యాదగా చెప్తున్నాను అవి నీవే అని ఒట్టు పెట్టుకోము లేకుంటే నా తల్లి జాడ చెప్పు కదా పెట్టుకున్నా ఏమని
మాకు తెలియలేదు, మాకు రాలేదు అంటే ఇవన్నీ నువ్వే సంపాదించి నువ్వే మీ భార్యకి ఇచ్చినావా? నేను ఆటే పోతే అది కొనుక్కుందాం మరి అని చెప్తాను. నాకేమనుకున్నా సంగతి కదా, ఇవన్నీ నేనే సంపాదించుకొచ్చినా. మీ భార్య అన్నదా దుబాయ్ పోయింది అక్కడికి మరి పోలే దుబాయ్ పోయి నువ్వే సంపాదించుకొచ్చినావా? పైసలు పెట్టి పైసలు తనకి ఇచ్చిన పెట్టుకోమని కదా. ఈయన పంపిన పైసలు ఆమె పాన్ పారక్క అయిపోయింది. ఆయన చేసింది. హైదరాబాద్ దాటినావా నువ్వు? దాంట్లో హైదరాబాద్ మొన్న పోయినా నీకు నేను మొన్న టికెట్ పంపించలేదా? నేను అక్కడ నుండి అందుకే తల్లి జాడ చెప్తారా లేదా? చెప్తా తిని అరే ఒట్టు పెట్టుకోమరా. పెట్టుకుంటున్నావు పెట్టు. ఏమని పెట్టుకోమంటావు? అవన్నీ నేనే సంపాదించుకొచ్చినా నేనే తీసుకొచ్చినా అని చెప్పు. పెట్టుకో. మరి చెప్పక ఇవన్నీ పోతాయి. నేను ఎక్కడ పోవాలి మరి? అట్లాగో ఇప్పుడు తప్పుద్దా? నేను ఎక్కడ పోవాలి? రాని వచ్చిన అంచు తింటాడు చెప్పకపోతే అతికిడిచిపెట్టారు. చెప్తా చెప్పినా అవుతుంది, చెప్పకుండా అవుతుంది. ఒట్టు పెట్టుకోము కదా. చెప్పు. కానీ ఎట్లా ఎట్లా పెట్టుకుందాం. పెట్టు మరి. ఇవన్నీ నేనే సంపాదించిన నా భార్య కానీ ఒట్టు పెట్టుకోమని ఇప్పటికైనా వదిలిపెట్టిపోతాను అని చెప్పు. ఇగో చెప్తున్నా, నిజంగా చెప్తున్నాడు ఉన్నా కానీ నీతో సంపాదించు. నాతోడు కాదురా, మీ భార్యతో పెట్టు. నాతోడు కాదు, మీ భార్య మీద ఒట్టు పెట్టుకోమను. నా భార్య మీద ఒట్టు ఇవన్నీ నేనే తీసుకొని వచ్చినా అని చెప్పు. నేను వదిలిపెట్టి పోతా. నువ్వు ఎందుకంటే నువ్వు ఇంత పరీక్ష బట్టి గట్టిగా అడుగుతున్నావు. ఊరు అంత గట్టు ఉంటుంది, గూడ్స్ ఎక్కడికి వచ్చి పెట్టుకో. ఆనవాళ్ళు ఆమె చూసిన వస్త్రములు చూసిన అవన్నీ నా తల్లియే. గాలి కొట్టుకొచ్చేది బిడ్డ కూడా నేను అక్కడ ఉండి నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను ఎందుకు అడుగుతుండు? మా అతని సొమ్ములో దగ్గర నేను చూసి చెప్తావో లేదా? చెప్పు తప్పగా చెప్పియా ఓర్చుకో. చూసారు కదా అన్న, ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడు మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పాండలాపురంలో రెండవసారి ఆడిన ఎల్లమ్మ నాటకము మీరు మళ్ళీ చూడాలంటే గమ్మత్ టీవీలో చూసి ఆనందించగలరని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ బాను గైని. ఇది రెండోసారి పాండలాపురంలో మన ఎలవతలు ఇక్కడనే ఉంది, అలాగే మన భక్తులు ఇక్కడనే ఉన్నారు, అన్న రవితేజన కూడా ఇక్కడనే ఉన్నాడు. ఈసారి కూడా యథావిధిగా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చూసి తిలకించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే వాచ్ చేయాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, లైక్ చేయాలి. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై రేణుకామాత, జై రేణుకామాత, గమ్మత్ టీవీ. హాయ్ అన్నలందరికీ, మన గమ్మ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ అందరికీ కళాభివందనాలు. నేను మీ మిమిక్రీ రవితేజ. 5 సంవత్సరాల క్రితం పాండలపురంలో బాను గైని దర్శకత్వంలో నేర్పిన ఈ నాటకాన్ని మీ ముందుకు తీసుకొస్తే చాలా బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు. 10M పైన మన వీడియోని చూశారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకానికి
రవితేజ అన్న నువ్వు రావాలి, మళ్ళా గమ్మ టీవీలో ఈ వీడియో పెట్టాలని చెప్పేసి నా మీద ఉన్న ప్రేమతో అభిమానంతో నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. వారి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సదా కళామ తల్లి రుణం తీర్చుకునేందుకు కళకి సేవ చేస్తూ ముందుకు పోదాం. ఈ నాటకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోల్ని చాలా మందికి షేర్ చేసి మన కళా ప్రదర్శన వెళ్ళలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ యొక్క కళా ప్రదర్శన అందరికీ తెలిసేలా చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. ఇంకొక విషయం ఏంటంటే అన్న గమ్మత్ టీవీలో పెట్టిన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే ఒక రీచ్లు ఉంది. 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు మనకు, మన ఆటకు. అట్లా ఇంతమంది వ్యూవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది ఒక చూడాలి. శరణం